వేపవరంలో దనయ్య అనే ముసలి మనిషి ఉండేవాడు. అతను కథల చేరువు. పిల్లలకే కాదు పెద్దలకు అతని మాటలు వినడమే ఓ ఆనందం. ప్రతి శనివారం సాయంత్రం బడి పక్కన ఉన్న బొర్రకాయ చెట్టు కింద గుమ్మిగూడి అతని కథలు వింటారు. ఒకరోజు పట్టణం నుండి ఒక బిజినెస్ మన్ వేపవరం గ్రామానికి వచ్చాడు. ఊరి పెద్దలతో మీ పొలాలు మాకు అమ్మండి, మీరు అడిగినంత డబ్బులు ఇస్తాం, అలాగే ఇక్కడ మేము ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మీ గ్రామంలో వారికి ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు. ఆ బిజినెస్ మన్ మాటలు విన్న గ్రామంలో వారు కొంతమంది డబ్బు ఆశకి సరే అన్నారు, మరికొందరు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు గ్రామ పెద్దలు దనయ్యను అడిగారు. దనయ్య ఊరి వాళ్ళతో ఇలా అన్నాడు, లేని దానిపై ఆశపడి ఉన్న దాని వద్దు అనుకుంటున్నారు, మీరే ఆలోచించండి. గ్రామ పెద్దలు ఓటింగ్ పెడదాం అని అనుకున్నారు. ఓటింగ్కు అందరూ సిద్ధమయ్యారు. ఓటింగ్ జరిగిన తర్వాత బిజినెస్ మ్యాన్కు అన్ని ఆడ్స్ వ్యతిరేకంగా పడ్డాయి. దీనితో చేసేది ఏమీ లేక బిజినెస్ మ్యాన్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మనదని వదిలే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మరాదు. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది నా మొదటి వీడియో. మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరిచేయకుండా.